పూల మొక్కలలో చిగుళ్ళు ఫాస్ట్‌గా స్టార్ట్ అవ్వడానికి నైట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సమ్మర్‌కి వచ్చేసరికి మొగ్గలు రాలకుండా ఉండడానికి అండ్ ఎస్పెషల్లీ చిగుళ్ళు స్టార్ట్ అవ్వడానికి నైట్రోజన్ పర్ఫెక్ట్‌గా ఉండే విధంగా చూసుకోవాలి. సో, ఈ నైట్రోజన్‌ని మనము పర్ఫెక్ట్‌గా అందించడంలో అన్ని రకాల ఫెర్టిలైజర్స్ లైక్ హెవీ ఫీడింగ్ ఫెర్టిలైజర్స్ అనేవి అందించడం జరుగుతుంది. ప్రీవియస్ డేస్‌లో అందరూ మర్చిపోతున్న ఫెర్టిలైజర్ మనము రెగ్యులర్‌గా మన పూల మొక్కలకి అందించుకోవాల్సిన ఫెర్టిలైజర్‌తో ఈరోజు వీడియోలో టాపిక్‌గా మీ ముందుకొచ్చేసాను. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా బ్లాగ్స్. నేను మీ నజారా. అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సరేనా? సో, మనము రెగ్యులర్గా ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఆల్మోస్ట్ రీసెంట్ డేస్లో అందరూ కూడా అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో, రెగ్యులర్గా ఇచ్చే ఫెర్టిలైజర్ అనేది మన మొక్కలకి బేసిక్ పాయింట్. లైక్ అందులో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది మనం రెగ్యులర్గా ఇచ్చినప్పుడు. సో, మన మొక్కలు ఎక్కువ గ్రీనరీని తీసుకోవాలి అంటే నైట్రోజన్ కంపల్సరీ. అది ఒక్కసారి మనము మట్టి భాగంలో బూస్ట్ రూపంలో అందించేస్తాము. దాని తర్వాత పని అయిపోయింది కదా అనేసి వదిలేయడం జరుగుతుంది. సో, అలా కాకుండా ఎస్పెషల్లీ ఈ సమ్మర్కి వచ్చేసరికి మన పూల మొక్కలు ఎక్కువ హెల్దీ గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అయింది అనుకోండి, మనకి స్టెమ్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతాయి. స్టెమ్స్ ఎక్కువగా వచ్చాయి అంటే మొగ్గలు చాలా పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతాయి. సో, ఆ మొగ్గలు అనేవి స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం జరుగుతుంది. ఇలా చిన్న కొమ్మలకే అందంగా ఫ్లేవరింగ్ అయితే వచ్చేస్తుంది. సో, మీరు ఇక్కడ చూడొచ్చు వీటి మొత్తానికి కూడా మొగ్గలు కూడా ఎంత మంచిగా వచ్చేస్తున్నాయి అనేసి. సో, ఇలా మనకి నైట్రోజన్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. దీనిని మనం లిక్విడ్ రూపంలో కనుక రెగ్యులర్గా అందిస్తున్నట్లయితే ఎంత మండు టెండల్లో అయినా కానివ్వండి కొత్త చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి. సో, దీనిని మనం రెగ్యులర్గా అందించేసుకునే విధంగా చూసేసుకోవాలి. అదే ప్రాసెస్లో మన పూల మొక్కలకి సంబంధించి హెవీ ఫీడింగ్ అనేది కంపల్సరీ. రీసెంట్ డేస్లో మీకు చాలా రకాల ఫెర్టిలైజర్స్ అండ్ చాలా రేర్ ఫెర్టిలైజర్స్ మనం ఇంట్లో ఉన్న వాటిని మర్చిపోతూ ఉంటున్నాము. సో, వీటి నుంచి కూడా మనం ఫెర్టిలైజర్స్ ప్రిపేర్ చేయొచ్చా అనేది మనకి అర్థం కావడం లేదు చాలామందికి. సో, వాళ్ళందరికీ కూడా రీచ్ అయ్యే విధంగా ఎన్నో రకాల ఫెర్టిలైజర్స్ అయితే మీతో షేర్ చేయడం జరిగింది. సో, వాటన్నిటినీ కూడా మీరు ఈ సమ్మర్లో అయితే యూటిలైజ్ చేయండి. మీ పూల మొక్కల మీద ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా పువ్వులు అనేవి అందంగా పెద్ద సైజులో అయితే రావడం జరుగుతాయి. మీరు ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో కూడా చూడొచ్చు ఎంత మంచిగా ఫ్లేవరింగ్ అండ్ ఎస్పెషల్లీ గ్రీనరీ ఎంత హెల్దీగా ఉంది. ప్రతి మొక్క మీరు మందారం ప్లాంట్స్ అనే కాదు, గులాబీ మొక్కలు, మల్లె మొక్కలు, ప్రతి మొక్క అనేది మీరు చూసేసుకోవచ్చు, సరేనా? సో, ఇలా మన పూల మొక్కలకి ఫస్ట్ గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవడానికి ఫెర్టిలైజర్ రేషన్ రైస్ కడిగిన వాటర్ ఫ్రెండ్స్. సో, రేషన్ రైస్ కడిగిన వాటర్లో పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది. సో, ఈ పిండి పదార్థం ఎక్కువగా ఉండేసి నైట్రోజన్ సమపాలలో ఉండడం జరుగుతుంది. సో, ఇవి మన మొక్కలకి వాటర్ని హోల్డ్ చేసుకునే గుణం అందిస్తాయి. సో, ఈ వాటర్ని హోల్డ్ చేసుకునే గుణం అందించడం మన మొక్కలకి ఎలా యూటిలైజ్ అవుతుంది అంటే, ఏదైతే మనము ఈ వాటర్ కానివ్వండి ఫర్దర్గా ఫెర్టిలైజర్స్ యాడ్ చేసినప్పుడు మొక్క వేరు భాగానికి కొంచెంగా న్యూట్రిషన్స్ అనేవి అందించి ప్రతిరోజు న్యూట్రిషన్స్ ఉండే విధంగా మనం ఈరోజు ఫెర్టిలైజర్ ఇచ్చాము, ఆ ఫెర్టిలైజర్కి రిలేటెడ్ న్యూట్రిషన్స్ మన మొక్క అందించేసుకుంది అయిపోయింది అలా అని కాకుండా మన మొక్క పూర్తి రీతిలో రెగ్యులర్గా ఆ మట్టి భాగంలో ఇమిడి ఉండే విధంగా చేయడం జరుగుతుంది ఇవి. సో, ఇంత మంచి గుణం అనేది ఉంటుంది. సో, దీన్ని మీరు రెగ్యులర్గా అందించవచ్చు. వారానికి ఒకసారి 2-3 రోజులకు ఒకసారి ఇలా టైమింగ్స్ లేకుండా రెగ్యులర్గా అందించవచ్చు. అదేవిధంగా మనం ఏదైతే ఫెర్టిలైజర్స్ డైల్యూట్ ప్రాసెస్ చేస్తాం కదా, కషాయాలు కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, ద్రావణాలు ఇలా ప్రిపేర్ చేస్తున్నాం కదా మనము. సో, వాటిలో డైల్యూట్ ప్రాసెస్ చేసేటప్పుడు నార్మల్ వాటర్ కన్నా
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి, సరేనా? సో ఇది నేను స్టార్టింగ్ నుంచి మీతో షేర్ చేస్తున్న విషయమే. ఈరోజు కూడా దీనికి ఇంత డీటెయిల్డ్ వీడియో తీయడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పటికీ కూడా చాలామంది గ్రీనరీ రావడం లేదు, స్టెమ్స్ రావట్లేదు, చిగుళ్ళు రావడం లేదు, ఒకవేళ మొగ్గలు వచ్చినా కానివ్వండి అవి రాలిపోతున్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఇంకా ఇంకా చెప్పడం జరుగుతుంది. సో వాటన్నిటినీ కూడా మనం దూరం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్స్ని కంటిన్యూ చేయాలి. సో మనము వీక్లీ, మంత్లీ, ట్వైస్, థ్రైస్ ఇలా ఇచ్చే ఫర్టిలైజర్స్ని మెయిన్లీ పెట్టేసుకొని డైలీ ఇచ్చే ఫర్టిలైజర్స్ని ఇగ్నోర్ చేసేయడం జరుగుతుంది. సో అలా కాకుండా ఉండడానికి ఈరోజైతే వీడియో తీస్తున్నాను. సో అదేవిధంగా ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ వెజిటేబుల్ వేస్టేజెస్ నిన్న వేయడం జరిగింది. దీనికి నేను షార్ట్ కూడా తీసాను, మీ దగ్గరికి కూడా రీచ్ అవుతుంది ఆ షార్ట్. ఇప్పుడు అది డీకంపోజ్ అయిన ప్రాసెస్ మీరు చూడొచ్చు ఇక్కడ, సరేనా? సో ఏదైనా కానివ్వండి, మొక్క హెల్దీగా గ్రోత్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి భాగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మట్టి భాగాన్ని హెల్దీగా చూసుకోండి. హెల్దీగా అంటే అందులో తెగుళ్ళు, కీటకాలు ఇలాంటివి ఏమీ లేకుండా చూసేసుకున్నట్లయితే మన పూల మొక్కలు అనేవి ఏ సీజన్ అయినా చాలా చాలా మంచిగా గ్రోత్ అయితే అవుతాయి, సరేనా? సో ఇది వచ్చేసి రేషన్ రైస్ కడిగిన వాటర్, జస్ట్ డైల్యూట్ ప్రాసెస్ లేకుండా మీ దగ్గర ఎంతైతే వాటర్ వస్తుందో అంత వాటర్ డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసేయండి. సో మన దగ్గర చాలా కుండీలు ఉన్నాయి, వాటికి కొంచెం వాటర్ ఎలా సరిపోతుంది అనుకుంటే దానికి మీరు డైల్యూట్ ప్రాసెస్ చేయొచ్చు. రెగ్యులర్గా ఇచ్చే పని అయితే డైల్యూట్ ప్రాసెస్ చేసేసేయండి. అండ్ ఏ వాటర్ అనే కాదు, రెగ్యులర్గా చాలా రకాల వాటర్స్ అనేవి మన ఇంటిలో రావడం జరుగుతుంది. కిచెన్కి సంబంధించి వేస్టేజెస్, అది ప్రతి ఒక్కటి కూడా ప్రతి కుండి భాగానికి అందించేసేయండి, సరేనా? సో ఇప్పుడు ఇలాగా ఈ వాటర్ని మన పూల మొక్కలకు అందించేసుకుందాము. అది కూడా చాలా కొద్ది పర్సంటేజ్లోనే తీసుకోవడం జరుగుతుంది. ఇదిగోండి ఇంత మాత్రమే తీసుకుంటుంది, ఎందుకంటే మట్టి భాగానికి మనం అంత స్ట్రాంగ్ అనేది చేసి పెట్టాం కాబట్టి అలా తీసేసుకోవడం జరుగుతుంది, సరేనా? మీరు తప్పకుండా రెగ్యులర్గా ఈ నీటిని అందించేసేయండి. ఫర్దర్గా అన్ని టైమింగ్స్కి ఫెర్టిలైజర్స్ అనేవి ఉంటాయి కదా, అవి కూడా అందించేసుకోండి. ఈ సమ్మర్ అంతా కూడా మీ పూల మొక్కలు అనేవి ఇంకా ఇంకా మంచి చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతాయి. వాటి నుంచి ఫ్లవరింగ్ అనేది చాలా చాలా మంచిగా అయితే వచ్చేస్తుంది. లైక్ మీరు మన వీడియోస్లో చూస్తున్న విధంగా ప్రతి కుండి భాగానికి ఫ్లవరింగ్ అయితే అద్భుతంగా వచ్చేస్తుందండి. సో ఇక్కడ ఇంకా మనం ఫ్లేవరింగ్ చూసుకుందాము, ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను తప్పకుండా ఫ్లేవరింగ్ అనేది చూపించడం జరిగింది ఫ్రెండ్స్, ఎందుకంటే వాటి ఒక రిజల్ట్ అనేది కంపల్సరీ. అండ్ వీడియో ల్యాగ్ అవుతుంది కదా అని అనుకుంటే దానికి నేనేం చేయలేను, అంటే రిజల్ట్ కూడా కంపల్సరీ చూపించాలి కదా. సో ఆ ప్రాసెస్లో నేను ఫ్లేవరింగ్ అంతా కూడా చూపిస్తాను, అండ్ రెగ్యులర్గా వచ్చే ఫ్లేవరింగ్ ఇవన్నీ కూడా, అండ్ ఎవ్రీ షార్ట్లో కూడా మీరు చూసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా చిన్న స్టెమ్ మీరు చూసారా, దీనికి 2 ఫ్లేవర్స్, మళ్ళీ ఇక్కడ ఇంకా మొగ్గలు కూడా. ఎలా ఉందో ఈ ట్విన్ ఫ్లేవర్స్ నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి, సరేనా? సో ఇంకా మీకు మొత్తం మొగ్గలు చూడొచ్చు. మీరు ఇక్కడ చూసిన 3 ప్లాంట్స్ కూడా చాలా మంచిగా రికవర్ అయిన ప్లాంట్స్. ప్రీవియస్ వీడియోస్లో వీటి యొక్క ప్లాంట్స్ యొక్క కేర్ గురించి కూడా ఉంది, వన్స్ విజిట్ చేసి చూడండి, సరేనా? సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ మందారం అండ్ మన రెక్క మందారాలు చూడండి అసలు ఎంత మంచిగా ఉన్నాయంటే, పింక్ రెక్క మందారాలు, ఇటు సైడ్ పింక్ ప్లస్ ఇక్కడ పింక్. మా సైడ్ అయితే వడగాలి అనేది ఎక్కువ వీస్తుంది, చాలా ఎక్కువ వీస్తుంది వడగాలి, అండ్ ఫుల్ ఎండగా అయితే వచ్చేసడం జరుగుతుంది. సో దీనివల్ల మన మొక్కలకి కొంచెం
ప్రాబ్లం అయితే అవుతుంది. అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్తో దాన్ని రికవర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ మీరు ఆకులు అవన్నీ చూస్తున్నారు కదా, సో రెగ్యులర్గా చిమ్మినా కానివ్వండి, ఈ వడగాలి ఎక్కువ అయిపోవడం వల్ల మనకి ఇక్కడంతా కూడా ఈ ఎండుటాకులు అనేవి పడిపోవడం జరుగుతుంది. సో మార్నింగే మనం క్లీన్ చేసాము, ఈవినింగ్ టైంకి చూడండి ఎంత పడిపోయిందో. సో ఇలా ఉంది మన జామ చెట్టు వల్ల. సో అది మనం రెగ్యులర్గా క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేసేసుకుంటూ ఉంటాము, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. అది గాలి ఎక్కువ వీస్తూ ఉండడం మూలంగా ఇంత అయితే ఉంటుంది, లేకపోతే మనకి 3 డేస్కి ఒకసారి అయితే ఇలా జరుగుతుంది. సో ఎక్కువ ఆకులు రాలడం అలాగా. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. గార్డెనింగ్కి రిలేటెడ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేయండి. వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీకు రెగ్యులర్గా అప్లోడ్ అయితే అవుతుంది. అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా వాటికి రిలేటెడ్ టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సరేనా? సో మళ్ళీ కలుద్దాం.